వైఎస్ఆర్ కడప జిల్లా గానుగపేట హనుమంతరావు సాహితీ కృషి అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, భారత రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ డాక్టర్ గానుగపేట హనుమంతరావు నిర్విరామ సాహితీ కృషి ఎంతో అభినందనీయమని ఆయన అన్నారు. సోమవారం బద్వేల్లోని మహాకవయిత్రి మొళ్ళ సాహితీ పీఠం కార్యాలయంలో హనుమంతరావును నాగార్జున రెడ్డి మరియు చవ్వ వెంకటరెడ్డిలు కలిసి హనుమంతరావును స్వగృహంలో ఘనంగా సత్కరించారు. కవయిత్రి మొళ్ళ బద్వేల్ వద్ద గోపవరంలో 15-16 శతాబ్దాలలో వెనుకబడిన కుమ్మరి కులంలో జన్మించి రామాయణాన్ని రాసిందన్నారు. ఆమెను వెలుగులోకి తీసుకొచ్చి 2 దశాబ్దాలుగా సాహిత్య పీఠం ద్వారా సాహితీ సేవ చేస్తున్న గానుగపేట హనుమంతరావు బద్వేల్ నియోజకవర్గ వాసి కావడం జిల్లాకి గర్వకారణం అన్నారు. ఆయన నందులూరు, చల్లగిరిగిల, ఆడపూరు, బౌద్ధారామం, కవయిత్రి మొళ్ళ మొదలగు చారిత్రక ప్రదేశాల విశేషాలపై పరిశోధనలు చేసి పుస్తకాలను రచించారన్నారు. తెలుగు రామాయణ తొలి రచయిత్రి మొల్లమాంబ విగ్రహాలను గోపవరం, కడపలో ప్రతిష్ఠించి తపాలా బిళ్ళ, తపాలా కవర్ ఆమె పేరుతో విడుదల చేయించారన్నారు. ఈ మహాకవయిత్రి సాహితీ జయంతి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా 8 చోట్ల చేసి మహిళల్లో చైతన్యం తీసుకొచ్చారన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి 1,17,00,000 రూపాయల నిధులను ఏపీ మొళ్ళ హరిత రెస్టారెంట్ పర్యాటక కేంద్ర భవనానికి విడుదల చేయించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. హనుమంతరావు మాట్లాడుతూ మనిషి పుట్టిన ప్రతి వాడు ఏదో ఒకటి సాధించి సమాజానికి గుర్తుండే కార్యక్రమాలు చేయాలన్నారు. నాగార్జున రెడ్డి తనకు మంచి మిత్రుడని, వారి కుటుంబం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఆత్మీయులన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, సాహితీ పీఠం ప్రధాన కార్యదర్శి జీవి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన బద్వేల్ పట్టణంలో మహా కవి, రచయిత గానుగపేట హనుమంతరావు గారిని ఈరోజు సన్మానించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొల్ల రామాయణం గురించి, మొల్ల పుట్టింది మన బద్వేల్ నియోజకవర్గం, మన గోపవరం మండలంలో 15-16 శతాబ్దంలో ఆమె జన్మించడం జరిగింది. మరి ఆమె ఒక కుమ్మరి కులంలో, బీసీ కులంలో పుట్టి, మరి అదేవిధంగా ఆమె తండ్రి కేసరి శెట్టి గారు ఆమె విద్యాభ్యాసం లేకున్నా కూడా మొల్ల రామాయణాన్ని తాళపత్ర గ్రంథాల మీద రాసి మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ సమాజంలో జరుగుతున్న అది ముందుగానే ఊహించి ఆమె రాసినటువంటి కవిత్వానికి ఆమెకు గుర్తింపు లేకపోయిందని చెప్పేసి ఉద్దేశంతో గత 20 సంవత్సరాలుగా గానుగపేట హనుమంతరావు గారు శ్రమిస్తూ ఆయన కష్టానికి ఫలితంగా అనేక సందర్భాల్లో కలెక్టర్ దృష్టికి కానీ, మరి అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి 2 సార్లు రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా, మరి అదేవిధంగా ఎన్నో అవార్డులు, రివార్డులు, అనేక దేవస్థానాల గురించి చరిత్రలో పుస్తకాలు రాసి ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటువంటి వ్యక్తి. నిజంగా మన బద్వేల్ నియోజకవర్గంలో ఉండడం మన బద్వేల్ నియోజకవర్గానికి కూడా గర్వకారణం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి వారిని మనం ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలి. వారి అనుభవాలను, వారి మేధాశక్తిని మన ప్రజలకు రాబోయే తరాల వారికి కూడా గుర్తుండే విధంగా ఆయన చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇప్పుడు ఆయన మన హనుమంతరావు గారు కూడా కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుచున్నారు. మిత్రులారా, నాగార్జున రెడ్డి గారు నాకు 50 సంవత్సరాలుగా మా అనుబంధం విడదీయలేనిది. నాగార్జున రెడ్డి గారి కుటుంబం, కృష్ణవేణమ్మ కానీ, తర్వాత పోతే రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఆప్తులు వీళ్ళు. నిజంగా ఆయనతో ఎంతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నవారు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులుగా, చైర్మన్గా, తర్వాత ఆయన ఎంపీపీగా ఎన్నో బాధ్యతలు చేపట్టి ఆ ప్రాంత అభివృద్ధి కృషి చేసినటువంటి వాళ్ళు. ఇంకా మొల్లల గురించి అంటే ఆమె మన ప్రాంతంలో పుట్టడమే ఒక ఆడబిడ్డ, ఒక విశేషం. 24,000 శ్లోకాల వాల్మీకి రామాయణ శ్లోకాలను 871 పద్యాలతో కుదించి క్లుప్తంగా రాసింది. ఆమె పుట్టి 700 సంవత్సరాలు అయింది. ఆ సందర్భంగా ఈసారి 7 చోట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఆమె సాహితీ జయంతి మహోత్సవాలను నిర్వహించినాను. అంతేకాకుండా ఆమె విగ్రహాలను అక్కడ గోపవరంలో,
ఆమె జన్మస్థలి కడపలో పెట్టినాను. అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి 1,17,594,000 రూపాయలు నిధులు మంజూరు చేయించి ఏపీ ముల్ల హరిత రెస్టారెంటు, ఏపీ ముల్ల పర్యాటక కేంద్రం తెప్పించేందుకు ప్రధాన పాత్ర వహించి కృషి చేసినాను. ఈ సంవత్సరం కూడా ముల్ల జయంతి ఉత్సవాలు ప్రభుత్వం జరపాలని గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ ఫెస్టివల్గా జరపాలని 99 జీవో ఇచ్చారు. ఆ జీవో మేరకు మన కలెక్టర్ గారు, గౌరవనీయులు చెరుకూరు శ్రీధర్ గారు, ఎస్పీ గారు అశోక్ కుమార్ గారు ఈ సంవత్సరం కలెక్టరేట్ సభాభవనంలో అద్భుతంగా అంగరంగ వైభవంగా ముల్ల జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆమె పేరుతో 5 రూపాయల స్టాంపు రిలీజ్ చేయించాను. అంతేకాకుండా ఒక 5 రూపాయల స్పెషల్ కవర్ రిలీజ్ చేయించాను. ముల్ల జీవన రేఖల మీద ఒక 30 నిమిషాలు డాక్యుమెంటరీ అందులో రాయల పాత్ర పోషించినాను. మహిళా స్ఫూర్తి ముల్ల అని ఒక పుస్తకం రాసినాను. అంతేకాకుండా ఆమె పేరుతో నిధులు తెప్పించినాను. జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఆమె యొక్క స్టాంపును రిలీజ్ చేయించాను. ఆమె పుట్టినరోజును స్టేట్ పర్వదినంగా నిర్వహించేందుకు కృషి చేశాను. మరి నాగార్జున రెడ్డి గారు నా మీద అభిమానంతో మా అనుబంధం 50 ఏళ్ల అనుబంధం. ఆయన ఎంతో కృషివలుడు. ఏ పదవిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబము అసలు కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి అంకితమైన కుటుంబము. అటువంటి సేవాభావం కలిగినటువంటి కుటుంబం. వాళ్ళమ్మ ఇష్టమ్మ గారు నాకు చాలా ప్రీతిపాత్రురాలు. అలాగే నాగార్జున రెడ్డి గారు నాకు సోదర సమానులు. మేమంతా కూడా మొదటి నుంచి కూడా కృషి చేస్తున్నాం. ఏది ఏమైనా ఈరోజు వచ్చి నన్ను అభిమానించి మరి ఆయన సత్కరించినందుకు ఆయనకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే నాగార్జున రెడ్డి గారు ఉజ్వల భవిష్యత్తు భగవంతుడు ప్రసాదించాలని, ఆయురారోగ్యేశ్వరి గారు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ